దేవుని మహాకృపను బట్టి మరొక వారము దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు ఆయన ఎంతగానో స్తుతించి బద్దులమై ఉంటున్నాం. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆల్ ఆర్ హ్యాపీ? థ్యాంక్ గాడ్. ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం బలహీనులము, మనము ఎన్నిక లేని వారము, లేకుంటే నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పు ఉండిపోయింది, నాలో ఈ పాపం ఉండిపోయింది. కొంతమందికి కోపం ఎక్కువ నాలాగా. అలా ప్రతి మనిషిలో కొన్ని లోపాలు ఉంటాయి. అవునా? ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. లోపము నేను ఇంగ్లీష్లో చెప్తా, తర్వాత దాన్ని తెలుగులో చెప్తాను, ఎందుకంటే నాకు ఓకే. యువర్ వీక్నెస్ కెనాట్ డిటర్మైన్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. అంటే నీ బలహీనత క్రీస్తు యేసులో అది నిర్ణయించబడదు. మీకు అర్థం అవ్వాలా? అంతేనా? కరెక్టేనా నేను ట్రాన్స్లేషన్? యువర్ వీక్నెస్ కెనాట్ బి డిటర్మైన్ ద పొజిషన్. అంటే క్రీస్తులో నీ స్థానము నీ బలహీనత మార్చలేదు అంటా ఉన్నా నేను. అంటే మనకున్న బలహీనతలు యేసయ్యలో మనము ఏమై ఉన్నామో దాన్ని మార్చలేదు. మీకు అర్థమవుతా ఉందా? ఇప్పుడు మీరు ఇంకా బాగా అర్థమవటానికి చెప్తాను. ఇప్పుడు మా పిల్లలు, మా అబ్బాయి ఏదైనా తప్పు చేసాడు అనుకుందాం, ఏదన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, మనం చెప్పిన మాట చేయలేదు అనుకుందాం, మనం ఏదైనా చెప్పాము కానీ దాన్ని చేయలేదు అనుకుందాం, మన కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లేదు అనుకుందాం, వాడు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నాడు అనుకుందాం. మన కోపం వచ్చి వాడిని కొడతాము, చేస్తాం. అవునా? అన్నంత మాత్రాన, వాడు తప్పు చేసినంత మాత్రాన నా కొడుకు కాకుండా పోతాడా? ఇప్పుడు మీకు అర్థమైందని నేను చెప్పింది. యేసయ్యలో మనము దేవుని పిల్లలము. మన బలహీనత మన స్థానమును తీసివేయలేదు అంటా ఉన్నా నేను. నీ బలహీనత నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో దానిని మార్చలేదు. వాడు తప్పు చేసి ఉండొచ్చు, వాడు పొరపాటు చేసి ఉండొచ్చు, వాడు పాపం చేసి ఉండొచ్చు, కానీ నా కొడుకు కాకుండా పోడు అని మాట్లాడుతా ఉన్నా నేను. గత వారం మనం చెప్పుకున్నట్లుగా మనం క్రైస్తవులము అని పిలవబడే దానికంటే మునుపు మనము దేవుని పిల్లలము. మనము అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నారంటే, పాపము ఎరుగని ఆయన, మనము దేవుని నీతి అగునట్లుగా పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. అంటే మనం ఏమవటానికి, మనము దేవుని నీతి అగునట్లుగా పాపము ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపిగా కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు బైబిల్ బాగా చదవాలి. యేసయ్య మన కొరకు పాపిగా చేయబడలేదు, పాపముగా చేయబడ్డాడు. అదేంటిది? అది రెండిటికి తేడా ఏంటి? ఉంది తేడా. పాపి వేరే, పాపము వేరే. గుర్తుపెట్టుకోండి. పాపి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ క్రియను జరిగించిన వాడు పాపి అవుతాడు. ఇప్పుడు దొంగతనము చేసిన వాడు ఏమవుతాడు? దొంగ అవుతాడు. కానీ దొంగతనం అనేది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అంటే దొంగతనం అనేది అది ఒక వ్యవస్థ లాగా అనమాట, ఒక ఆర్గనైజేషన్ లాగా. వ్యభిచారి వేరే, వ్యభిచారము వేరే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? క్లారిటీ వస్తా ఉందా? వ్యభిచారము చేసేవాడు వ్యభిచారి అవుతాడు. యేసయ్య పాపము చేయలేడు, ఆయన పాపి అవటానికి. మరి ఆయన ఏమయ్యాడనంటే పాపముగా చేయబడ్డాడు. అమ్మా, ఇది నేను మాట, నా సొంత మాటలు కాదు, మీ బైబిల్లో ఉంటుంది ఆ మాట. 2 కొరింథీయుల చదువు 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
20 చదవమ్మా. ఎందుకనగా మనం ఆయన యందు ఏం చేశాడు? పాపము ఎరుగని ఆయన ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటనంటే మనము క్రీస్తు యేసులో మనం ఏమై ఉన్నాము అంటే దేవుని నీతి అయి ఉన్నాము. అఫ్కోర్స్ మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి, మనకు కొన్ని వీక్నెస్లు ఉంటాయి, మనం కొన్ని మనకు తెలియకుండా మనం పాపం చేసేస్తూ ఉంటాం, తప్పులు చేసేస్తూ ఉంటాం. కానీ ఏమవుతుంది అని అంటే ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ తప్పు చేసిన తర్వాత, లేకపోతే ఆ చిన్న పాపం చేసిన తర్వాత, లేకుంటే ఆ చిన్న అవిధేయత వలన, ఆ చిన్నది అవిధేయత వలన మనం ఏమైపోతా ఉన్నామంటే మన మనస్సాక్షి నేరారోపణకు గురవుతా ఉంది. నేను తప్పు చేసేసాను, నేను పాపం చేసేసాను, ఇప్పుడు ఎట్లా దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా, నేను దేవుని సన్నిధికి రావాలా లేదా, దేవుని దగ్గరికి వస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో, దేవుడు నన్ను స్వీకరిస్తాడో లేదో, అమ్మ నేను తప్పు చేసేసాను కదా, అమ్మ నేను ఈ పాపం చేసేసాను కదా, అబ్బా నేను ఆ సినిమా పోస్టర్ చూసేసానే, అబ్బా నేను ఈ సినిమా పాట విన్నానే. సో ఏం చేస్తా ఉన్నానంటే మనలో ఏం చేస్తా ఉంటే మనల్ని నేరారోపణకు గురి చేస్తా ఉంది. మనం తప్పు చేసేసామన్న భావనలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతా ఉంది. ఇది ఎవరి వలన కలుగుతా ఉంది? ఇది అపవాది వలన కలుగుతా ఉంది. ఎందుకనంటే అపవాది అస్తమానం వచ్చి నీలో ఉన్న లోపాలనే చూపిస్తా ఉంటాడు. నువ్వు అట్టంటోడివి, నువ్వు ఇట్టంటోడు, నువ్వు అట్టాడదానివి, నువ్వు ఆ పాపం చేసి, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఆ రోజున నువ్వు ఆ మాట అన్నావు కదా, నువ్వు ఆ రోజున అంత కోప్పడ్డావు కదా, నువ్వు ఆ రోజున అది తీసుకున్నావు కదా, అది ముట్టకూడదని నువ్వు ముట్టావు కదా. ఇలాంటివన్నీ సాతానుడు ఏం చేస్తా ఉంటాడంటే నీ లోపాలను చూపిస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఏమంటా ఉన్నాడో తెలుసా? నీ పాపములను నేను మర్చిపోయా అంటా ఉన్నాడు. మనం ప్రభు దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని నాయనా అంటే యేసయ్య ఏమంటాడంటే పాపివా నువ్వు, నాకు తెలియదు అని అంటాడు. ఆయనకు మన పాపములు గుర్తులేవంట తెలుసా? నీ పాపములు తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం నేను వాటిని విశ్లేషిస్తున్నాను అని అంటా ఉన్నాడు. ఎవరు చెప్పాడు నీకు నువ్వు పాపి అని? అంటే ఎక్కడి నుంచి వస్తా ఉంది? మన మనస్సాక్షిలో నుండి వస్తా ఉంది. మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తా ఉంది, నువ్వు పాపం చేసావు. అందుకని ఆ రోజున వ్యభిచారం చేయొచ్చుండగా పట్టబడిన ఆ స్త్రీని ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చారంట. వ్యభిచారము చేయుచుండగా రాయబడింది వాక్యంలో. She was caught in the very act of adultery. She was caught in the very act of అంటే తాను వ్యభిచారము చేయుచుండగా అంటే పాపము చేస్తూ ఉన్నప్పుడే తనను పట్టుకొని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర నించోబెట్టినప్పుడు ఆ స్త్రీ అక్కడ నించున్నప్పుడు అక్కడ అందరూ నించొని ఉన్నారు ఆ స్త్రీని శిక్షించాలని. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ స్త్రీ శిక్షకు పాత్రురాలు. అక్కడ ప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేని వాడు ఎవడో వాడు మొదట రాయి వేయని అన్నాడు. అంటే అక్కడ ఒక్కడు కూడా రాయి వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ తనను శిక్షించడానికి ఏకైక అర్హుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువు మాత్రమే. ఆయన అక్కడ నించోనుండి ఆయన అంటా ఉన్నాడు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా. అండ్ షీ స్టార్టెడ్ క్రైయింగ్. తను ఏడుస్తా ఉంది. తన పాపములు దొరికింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. She was crying before the Lord. యేసయ్య ఎదుట నించొని తను ఏడుస్తా ఉంది. తను చేసిన పాపములన్నీ జ్ఞాపకం వస్తా ఉన్నాయేమో. ఆ దేవుని సన్నిధిలో కూర్చొని ఆవిడ ఆ నేల పైన కూర్చొని, ఎందుకంటే ఇంకా అక్కడ శిక్షించడానికి ఎవ్వరూ లేరు, కానీ యేసయ్య మాత్రమే ఉన్నాడు అక్కడ. ఆయన మాత్రమే శిక్షించగలడు ఆవిడ్ని. భయపడిపోతా ఉంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా నేను నిన్ను శిక్షించను, వెళ్ళి ఇక మీదట పాపము చేయకు అని అన్నాడు. మీకు అర్థమవుతా ఉందా? నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి?
మామూలుగా మనం ఏమంటామో తెలుసా, నువ్వు పాపము చేయకుండా ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడురా. నువ్వు పాపము చేయకుండా ఉంటే దేవుడు నిన్ను కాదు కాదు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా, మొదట నేను నిన్ను అంగీకరిస్తా, మొదట నేను నిన్ను అంగీకరిస్తా, ఆ తర్వాత నువ్వు వెళ్ళి పాపం చేయకు. దేవుని యొక్క కృప మొదట వస్తుందండి. ఆల్వేస్ ద గ్రేస్ కమ్స్ బిఫోర్. కానీ మనం ఏం చేస్తామనంటే, నేను పాపం చేయి అంటే దేవుడు నన్ను దేవుడు నిన్ను ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న ఆస్తినంతటినీ తీసుకెళ్లిపోయి వేశ్యలతో, త్రాగుడికి, అన్నిటికీ వెచ్చించి మొత్తం పాడు చేసేసుకున్నాడు. కానీ తర్వాత ఆ కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది? నువ్వు తప్పు చేసావు కదా, ముందు 4 దెబ్బలు తిని తర్వాత లోపలికి రా అన్నాడు తండ్రి. ఫస్ట్ ఆ బెల్ట్ తీసుకోండి రా, నువ్వు నించోరా బయట. ఎక్కడికి వెళ్ళారు ఎన్ని రోజులు అని గేట్ బయట నించోబెట్టి మంచి లెదర్ బెల్ట్ తీసుకొని కొట్టి తర్వాత లోపలికి తీసుకున్నాడు తండ్రి. మన పిల్లలు 2 రోజులు స్నానం చేయకపోతేనే వాడి దగ్గరికి వెళ్ళాలంటే బా అనుకుంటాం, అనుకోమా? 2 రోజులు స్నానం చేయలేదు, 2 రోజులు స్నానం చేయలేదు ఏంట్రా నువ్వు అని కొడతావా? నాకు బాగా నచ్చిన మాట ఏంటో తెలుసా, ఆ కుమారుడు అల్లంత దూరాన వస్తూ ఉండగానే తండ్రి కుమారుని చూచి ఏం చేసాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. మనం ఏమనుకుంటాను అంటే, నా తండ్రి నన్ను అంగీకరిస్తాడో లేదో, నా పాపమును బట్టి నా తండ్రి నన్ను అంగీకరిస్తాడో లేదో నువ్వు అనుకుంటా ఉన్నావు. కానీ ఆ తండ్రి నువ్వు ఎప్పుడు వస్తావా అని కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తా ఉన్నాడు. మనం ఏం చేస్తా ఉన్నాంటే, నేను పాపం చేసేసాను, దేవుని సన్నిధికి నేను ఇప్పుడు వెళ్ళలేను, అబ్బా నేను దేవుని సన్నిధికి వస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు, నేను పరిశుద్ధుని కాదు కదా, నాలో ఇంత పాపం ఉంది కదా, నేను దేవుని సన్నిధికి ఎట్లా వెళ్ళమని. చిన్నప్పుడు మాకేం నేర్పించేది తెలుసా, స్నానం చేయకుండా బైబిల్ పట్టుకోవద్దు అని చెప్పేవాళ్ళు. స్నానం చేసి బైబిల్ పట్టుకోవాలి. ఏంటి పరిశుద్ధ గ్రంథం. మరి ఇప్పుడు నేను 3 గంటలకు 4 గంటలకు లేచి బైబిల్ చదువుతా. మరి అంటే నేను ఇప్పుడు 3 గంటలకు లేచి నేను స్నానం చేసి బైబిల్ చదవాలా? ఇది నా పాపమును కడిగిద్ది. స్నానం చేసి, అందుకే ప్రభు అన్నాడు కదా, పైది కాదు లోపలికే వెళ్తుందో అది ముఖ్యం. అవునా కదా? ఆ తండ్రి అల్లంత దూరాన కుమారుడిని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కుమారుడి దగ్గర ఏమొస్తా ఉంది? మంచి పాయిజన్ సెంట్కి వస్తా ఉందా? పాయిజన్ కంపెనీ సెంట్ వస్తా ఉంది, వాసన వస్తా ఉంది. ఏమొస్తా ఉంది? మీ ఊర్లో ఏం నడుస్తుంది? మా ఊర్లో ఫాగ్ నడుస్తుంది. అంతేనా? క్యా చల్ రే? ఫాగ్ చల్ రే, ఫాగ్ నడుస్తుంది. కుమారుడి దగ్గర ఫాగ్ స్మెల్ వస్తా ఉందా? పందుల కంపు. కానీ తండ్రి వదిలేసాడా? గట్టిగా పట్టేసుకొని మెడ పైన ముద్దు పెట్టుకొని ముందు తెచ్చి ఉంగరం తొడుగు, వస్త్రమును కప్పు, చుప్పులి, నా కుమారుడు అలా రా నా ఇంట్లోనికి. అది తండ్రి హృదయం. నీ బలహీనత నీ స్థానమును పోగొట్టుతుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు యువర్ వీక్నెస్ కెనాట్ డిటర్మైన్ యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వేమై ఉన్నావో అది నీ బలహీనతలు నిర్ణయించలేవు. ఈ బైబిల్ గ్రంథంలో బలహీనతలు లేనివాడు ఎవడన్నా ఉన్నాడా? నాకు ఒక్కరిని చూపించగలరా? నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఎవరు పర్ఫెక్ట్ లేరు ఈ బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, when you are lost, when the famine is there, when people rejected you, మనుషులు నిన్ను తృణీకరించినప్పుడు, నీవు సమస్తమును కోల్పోయినప్పుడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీవు బలహీనుడవైపోయి ఆర్థికంగా చితికిపోయి అనారోగ్యముతో బలహీనపడిపోయి నీ పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ
మనుషులందరూ నిన్ను చూచి నీ బలహీనతలను బట్టి నీ బలహీనతలను బట్టి నిన్ను ఆ పేరుతో పిలుస్తారు. అంటే నిన్ను చూసి దాన్ని బట్టి నిన్ను పిలుస్తారు. చిన్నప్పుడు నన్ను ఏమనేవాళ్ళు తెలుసా? అంటే 4వ తరగతి 3వ తరగతి అలా చదువుకునేటప్పుడు నేను ఎట్లుండేవాడిని తెలుసా? సన్నగా ఉండేవాడిని. నన్ను ఏమనేవాళ్ళు తెలుసా? బక్క పీనుగా అనేవాళ్ళు, బక్కోడా అనేవాళ్ళు, ఎత్తు పల్లోడా అనేవాళ్ళు. నా పళ్ళు ఎత్తుంటాయి, ఎత్తు పల్లోడా అనేవాళ్ళు. మా అత్త అయితే ముసలోడా అనేది. నాకున్న అతిపెద్ద నిక్ నేమ్ ఏంటో తెలుసా? ముసలోడా. నన్ను అలాగే పిలిచేవాళ్ళు. ఎందుకంటే నా వయసుకు మించి మాట్లాడేవాడిని. నేను చదివేది 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి, కానీ నా వయసుకు మించి మాట్లాడుతూ ఉంటే నన్ను అందరూ ఏమన్నా వెళ్తా ముసలోడా అనేవాళ్ళు. ముసలోడా చాలా బాధేసేది. చాలాసార్లు ఏడ్చుకునేవాడిని. అట్లా మీకు చాలా మంది చాలా పేర్లు పెట్టే ఉంటారు. మనుషులు మిమ్మల్ని బట్టి, మీరు ఉంటున్న పరిస్థితిని బట్టి, మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి మీకు పేర్లు పెడతా ఉంటారు. ఎబ్బేజుకి అదే పెట్టింది వాళ్ళ మమ్మీ పేరు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటి? వేదన. ఎబ్బేజు అంటే వేదన అని అర్థం. అంటే తను కనేటప్పుడు, ఆ కుమారుని కనేటప్పుడు తను బాగా భయంకరమైన వేదన పొందిందంట. అందుకని చెప్పి వాడికి వేదన అని పేరు పెట్టేసింది. అంటే ఇప్పుడు ఆ ఎబ్బేజు ఎదుగుతున్న కొలది దారిలో పోయే వాళ్ళందరూ, లేకుండా వాడు స్కూల్ మేట్స్, వాడు క్లాస్మేట్స్ అందరూ, అరే వేదన ఇట్రారా, రే వేదన ఇట్రారా, ఇంకా చెప్పండి, అరే బాధ ఇట్రారా. యాకోబు అంటే అర్థం ఏంటండి? యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు అని అర్థం. చాలా మంది పెట్టుకుంటా ఉంటారు యాకోబు అని పేరు. అది మంచి పేరు అనుకుంటున్నారేమో. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అరే మోసగాడు ఇట్రారా, అరే చీటర్ కమ్, అరే గ్యామ్లర్. యాకోబుకు అర్థాలు అవ్వండి. గ్యామ్లర్. గ్యామ్లర్ అంటే తెలుసా? గ్యాంబ్లింగ్ ఆడతారు చూసారా? అంటే గ్యాంబ్లింగ్ అంటే కాదు, గ్యాంబ్లింగ్ జూదం ఆడేవాడు అన్న, చీటింగ్ చేసేవాడు. వాళ్ళ అన్నం మోసం చేసాడు, వాళ్ళ నాన్న మోసం చేసాడు, వాళ్ళ మామతో సహా మోసం చేసాడు, లాభాలను కూడా మోసం చేసాడు. అంటే మనుషులు నిన్ను ఆ పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈరోజు ఉదయం నేను వాక్యం చదువుతా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నా కుమారుడా, మనుషులందరూ నీకు ఒక పేరు పెట్టి నింటారు కదా. మనుషులు నీకు ఒక్కొక్క పేరు, నీ బలహీనతను బట్టి ఒక్కొక్క పేరు పెట్టి నిన్ను పిలుస్తా ఉన్నారు కదా. అంటే అవును ప్రభువా, చాలా బాధేస్తుంది ప్రభువా, హృదయం కుంగిపోతుంది ప్రభువా. ఆ మాటలు వింటా ఉంటే నా బలహీనతలు వాళ్ళు పదే జ్ఞాపకం చేస్తూ ఉంటారు ప్రభువా, చాలా బాధేస్తుంది ప్రభువా అని అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, మనుషులందరూ నిన్ను వ్యతిరేకించిన, మనుషులందరూ నిన్ను తృణీకరించిన, మనుషులందరూ నీకు నిక్నేములు పెట్టిన, కానీ నా దృష్టిలో నువ్వు ఎవడో తెలుసా అని అన్నాడు. ఎవరు ప్రభు అంటే పరాక్రమము గల బలశాలుడా. ఎవరంట? ఓ మైటీ వారియర్, పరాక్రమము గల బలాఢ్యుడా. ఈ మాట ఏంటంటే ఎవరు గుర్తొస్తా ఉన్నారు మీకు? గిద్యోను. ఆ మిద్యానీయులంట. అబ్బా ఎంత చక్కగా రాయబడి ఉంటుందో తెలుసా ఆ మాట. చూద్దామా ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము. ఓ హోలీ స్పిరిట్ డాడీ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చదవమ్మా. మొదటి వచనం నుంచి 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. జడ్జెస్ చాప్టర్ 6 verse 1. ఇశ్రాయేలీలు. చదవమ్మా. ఎవరికి అప్పగించారు? ఎవరు? యెహోవా ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయులకు
అప్పగించాడంట. చదవమ్మా. ఏమైపోయారంట? వీరు చేసిన దోషమును బట్టి దేవుడు ఇశ్రాయేలీయుని మిద్యానీయుల చేతికి అప్పగించాడంట. ఇప్పుడు మిద్యానీయుల చేయి వారి పైన ఏమై ఉందంట? హెచ్చాయను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల పైన హెచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? వాళ్ళు మిద్యానీయుల ఎదుట నిలవలేక వాళ్ళు ఏమైపోయారంటే కొండలలో ఉన్న వాగుల్లో వంకల్లో వెళ్ళిపోయి దక్కుంటున్నారు, బయటపడిపోయి దక్కుంటా ఉన్నారు. తర్వాత అమ్మా, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పోరు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. మొత్తం ఒక దండుగా వచ్చి మిద్యానీయులు, ఇంకెవరమ్మా, అమాలేకీయులు, తూర్పున నుండి వారందరూ, అంటే మొత్తం వచ్చి ముందే వాళ్ళు వీళ్ళ హస్తం వాళ్ళ పైన ఉండేసరికి ముందే వీళ్ళు భయంతో బతుకుతా ఉండి ఆ కొండల్లో ఉన్న ఆ వాగుల్లో వంకల్లో ఏదో కొన్ని విత్తనాలు వేసుకొని పంట పండించుకొని ఏదో బతుకుదామని అనుకుంటా ఉంటే ఒక్కసారిగా మిద్యానీయులు అమాలేకీయులు అందరూ వచ్చి ఒక దండుగా వచ్చి ఏమవుతా ఉన్నారంట? దండంత మిడతల దండంత అంటమ్మా, ఒక మిడతల దండొచ్చినట్టుగా ఒక్కసారిగా వచ్చి వాళ్ళ పంటనంతా నాశనం చేసేసేసి వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెనేమి ఎద్దునేమి గాడిదనేమి జీవన సాధనమైన దేనిని కూడా ఇశ్రాయేలుకు ఇప్పుడు చెప్పండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? కనీసం పంట వేస్తే కూడా పంటను కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నారు. భయంతో ఎక్కడో కొండల్లో వాగుల్లో బతుకుతా ఉన్నారు. భయం, ఆర్థికంగా ఏమీ లేదు, తినటానికి కూడా తిండి లేని పరిస్థితి, భయంగా బతుకుతున్న జీవితాలు. శత్రువు ఎప్పుడొచ్చి దండయాత్ర చేస్తాడో తెలీదు, ఎప్పుడొచ్చి ప్రాణం తీస్తాడో తెలీదు, ఎప్పుడొచ్చి హతం చేస్తాడో తెలియట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే కిందికి రండమ్మా. బాబా ఏమైపోయారంట? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిక్కిలి హీన దశకు వచ్చేసారు వాళ్ళు. అంటే లిటరల్ గా చెప్పాలంటే తినటానికి కూడా అన్నం లేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఏం లేదు. ఓకే, వాళ్ళ పరిస్థితి అలా ఉందా? అమ్మా 11వ వచనంలోనికి వచ్చేసాను ఇంకా డైరెక్ట్ గా. ఓకే, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మొరుగైయుండునట్లు గానుగ చాటున, గానుగ అంటే గోధుమలు జల్లాడిస్తారు చూసారా? గోధుమలు జల్లాడిస్తారు. మీరు జొన్నల్ని వీటన్నిటి ఏం చేస్తారు? మీరు జల్లాడిస్తారు, ఆ కంకుల నుంచి మొత్తం తీస్తారు కదా. అట్లా గోధుమలు దుల్లగొట్టుకునేటువంటి ఆ గానుగ వెనకలో పోయి ఎవరు దక్కున్నాడు? ఎవరు? గిద్యోను. భయంతో పిరికి వాడైపోయి భయంతో వెళ్ళిపోయి అక్కడ దాక్కు గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి అందరూ చదవాలి. అందరూ మీ బైబిల్ తీసుకొని చదవండి. మీ బైబిల్ తీసారా? అందరూ
ఇప్పుడు చదవండమ్మా. యెహోవా దూత అతనికి కనబడి, ఈ రోజున యెహోవా దూత మీకు కనబడతా ఉన్నాడు. యెహోవా దూత నా ద్వారా మీతో మాట్లాడుతా ఉన్నాడు. యెహోవా దూత మీ ఎదుట నిలబడి ఈ రోజున మనుషులు మీకు పెట్టిన పేరు తుడిచేసేసి ఆయన నీకు ఒక కొత్త పేరు ఇద్దాం అనుకుంటా ఉన్నాడు. ఆయన నీకు ఒక కొత్త పేరు రాద్దాం అనుకుంటా ఉన్నాడు. ఆయన నా ద్వారా ఆయన మీతో మాట్లాడుతా ఉన్న మాట ఏంటో తెలుసా? యెహోవా దూత అతనికి కనపడి, యెహోవా దూత అతనికి, అందరూ చెప్పండి, యెహోవా దూత నాకు కనపడి అని చెప్పండి. యెహోవా దూత నాకు కనపడి, నీకు కనపడి ఏం చెప్తా ఉందమ్మా? పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా. ఎవరినంటా ఉన్నారండి? భయపడిపోయి గోధుమలు ఏమంటారు, గానుగ చాటున మిద్యానీయులకు భయపడిపోయి ఆ గోధుమలు, ఆ యొక్క గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటూ ఎప్పుడు మిద్యానీయులు వస్తారో రావాలని భయంగా చూస్తూ వణికిపోతూ ఎక్కడో దాక్కొని ఆ కొన్ని గోధుమలు దొల్లగొట్టుకొని వాటిని పిండి చేసుకొని ఒక చిన్న రొట్టె ఎవరికి తెలియకుండా తింటా ఉన్నాడేమో చేసుకొని. ఒక పిరికి వారిలాగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు చూసి అంటా ఉన్నాడు, నా కుమారుడా, నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడవు. నువ్వు మనుషులు నీకు పెట్టిన పేరేంటో నాకు తెలియదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు అంటే మనుషుల ఒపీనియన్ బట్టి నువ్వు చూసుకుంటా ఉన్నావు. మనుషులు నీకు ఇచ్చిన పేరును బట్టి నువ్వు అంచనా వేసుకుంటా ఉన్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు వేరే. వాస్తవానికి గిద్యోను ఉన్న పరిస్థితి వేరే. గిద్యోనే కాదు, ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితి వేరే. వాళ్ళు మిక్కిలి హీన దశకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎవరికి పోయి చెప్పుకుంటారు వాళ్ళు? ఒకవైపున మిద్యానీయులు వస్తున్నారు, ఇంకోవైపున అమాలేకీయులు వస్తున్నారు. మొత్తం అన్ని వైపులా వచ్చి అరే ఏదో కొంచెం పంట వేసుకుందామని చెప్పి ఆ వేసుకున్న పంటను కూడా నాశనం చేసేస్తా ఉన్నారు. గొర్రెలు ఎత్తుకెళ్ళిపోతా ఉన్నారు, ఎత్తులు ఎత్తుకెళ్ళిపోతా ఉన్నారు, గాడిదలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. అసలు జీవన సాధనమైనది ఏది వాళ్ళకు లేకుండా చేసేస్తా ఉన్నారు. అలాంటి హీన దశలో ఉన్నటువంటి ఆ గిద్యోనును చూసి, భయపడుతున్న గిద్యోనును చూసి, ఓడిపోయిన గిద్యోనును చూసి యెహోవా దూత అతనికి కనపడే, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడా. అమ్మా, దేవుని దృష్టిలో నువ్వు వేరే. మనుషుల దృష్టిలో నువ్వు నీచమైండొచ్చు, నీ కులము తక్కువై ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితి తక్కువై ఉండొచ్చు మనుషుల దృష్టిలో. బహుశా మీ చుట్టాలందరూ ఉన్నత స్థానంలో ఉండొచ్చు, నువ్వు ఒక్కడివే అలా లేకపోయి ఉండొచ్చు. మా కుటుంబాల్లో ఏ పెళ్లిళ్ళు జరిగినా, ఏ ఫంక్షన్లు జరిగినా మమ్మల్ని ఎవరు పిలవరు తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే మా కుటుంబము తృణీకరింపబడిన కుటుంబము మాది. కనీసం వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా మమ్మల్ని పిలవరు. నాకు బాగా ఇష్టం మా పిన్ని కూతుర్లు. తనకి 2 కమలలు పుట్టారు. మొన్న 3వ తారీఖున పుట్టినరోజు చేసుకున్నారు ఇక్కడే చిలుకలూరుపేటలో. కనీసం పిలవలేదు నన్ను. పక్కనే హైదరాబాద్ నుంచి చిలుకలూరుపేట వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. అవునా? గుంటూరు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ గుంటూరు విజయవాడ పెద్ద తేడా ఏం లేదు. కానీ పిలిచారా? వాళ్ళ పెళ్ళిళ్ళకు మమ్మల్ని పిలవరు. ఎందుకో తెలుసా? మా కుటుంబము మిక్కిలి హీన దశలో ఉంది. బహుశా కొంతమంది అనుకోవచ్చు, వీళ్ళని పిలిస్తే వీళ్ళు ఎక్కడ డబ్బులు అడుగుతారో, లేదంటే మనం డబ్బులు అడగకపోయినా వీళ్ళ పరిస్థితి చూసి మనమే జాలిపడి డబ్బులు ఇచ్చేయాల్సి వస్తుందేమో అని కూడా అనుకోవచ్చు మనుషులు. కానీ ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచిన రోజు లేదు. నాకు రూపాయి ఇవ్వు అని అడిగిన పరిస్థితి ఏ రోజు లేదు. దేవుడు ఆ స్థాయిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తృణీకరింపబడిన కుటుంబం మాది. నా లైఫ్ అంత ఈజీగా రాలేదు. నా లైఫ్లో నేను చాలా పరిస్థితులు కూడా వెళ్ళాను. 17 సంవత్సరాల వయసు అప్పుడు బాత్రూమ్లు కడిగా. బాత్రూమ్ అంటే బాత్రూమ్ కాదు, లెట్రిన్లు కడిగా, కమోడ్స్ కడిగా,
గ్లౌజులు వేసుకొని కమోడ్ కడుగుతా ఉంటే మా సూపర్వైజర్ తల మీద కొట్టి ఆ గ్లౌజులు తీపిచ్చేసి ఆ కమోడ్ని ఇట్లా ఆ హోల్ని కూడా ఇట్లా చేయి పెట్టి కడిగిచ్చేవాడు. ఇంటికి వచ్చి అన్నం తినాలంటే అసహ్యం వేసేది. 17 ఏళ్ల వయసు అప్పుడు. మై లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. అదే గుర్తొస్తా ఉండేది. అన్నం తినేటప్పుడు ఎట్లా అన్నం తినలేకపోయేవాడిని. ఈరోజు దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిస్థితి నన్ను డిటర్మైన్ చేయదు. నా యేసయ్యలో నేనేమై ఉన్నాను అది నన్ను డిటర్మైన్ చేస్తుంది. మనుషులు నిన్ను తృణీకరించి ఉండొచ్చు. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? కెన్ ఐ టెల్ యు వన్ థింగ్? అబ్బా, తెలుగులో భలే నచ్చింది ఆ మాట. తెలుగులో పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నాకు ఆ మాట. చూద్దామా? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోనికి రండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 22వ వచనం చూద్దామా? తెలుగులో నాకు భలే నచ్చిన మాట. నేను మీకు దాన్ని కొన్ని నిమిషాలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మ చదవమ్మా. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనము. 22వ వచనము. వారిలో ఒంటరి అయిన వాడు. ఏంటంట? ఒంటరి అయిన వాడు అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఒకడు 1000 మందిని తరుముతాడంట, ఇద్దరు 10,000 మందిని పారిపోయేలా చేస్తారంట. దేవుని లెక్క వేరే ఉంటది. మన దృష్టిలో 1000 సంవత్సరములు, దేవుని దృష్టిలో ఒక దినము. అవునా? వారిలో ఒంటరి అయిన వాడు. ఈ వాక్యం చదువుతా ఉంటే దేవుడు నాతో ఏం మాట్లాడాడో తెలుసా? నువ్వు ఒంటరి అయిపో, నిన్ను 1000 మందితో సమానం చేస్తా ఉన్నాడు. నీకు అర్థం కాలేదు నేను చెప్పింది. నువ్వేమనుకుంటున్నావు అంటే అందరు నన్ను వదిలేసి నన్ను ఒంటరిని చేసేసాడు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నేను ఇప్పుడు ఒంటరి అనుకుంటా అంటే దేవుడు ఏమంటా, నువ్వు ఒంటరి అయ్యావా? అవును ప్రభు, అయితే 1000 మందితో సమానం చేస్తా అంటా ఉన్నాడు. దేవుడు దర్శించిన ప్రతి ఒక్కరిని ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు దేవుడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. అబ్రహాము, నువ్వు నీ కుటుంబమును, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రా అబ్రహాము అని అంటే ఒక్కరు రమ్మని అర్థం. అబ్రహాం వస్తా లోతుని వేసుకొని వచ్చాడు. యాకోబును ఒంటరిగా ఉన్నప్పుడే దర్శించాడు దేవుడు. ఇబ్బేకు రేవు దగ్గర యాకోబు కాస్త ఇశ్రాయేలుగా మారిపోయాడు. దావీదును ఒంటరిగానే కలుసుకున్నాడు దేవుడు. నువ్వు ఒంటరి అయితే అంటే నువ్వు లోకములో నుండి నువ్వు వేరైపోతే, నువ్వు లోకములో నుండి నువ్వు ఒంటరి అయిపోతే, అందరూ ఒకవైపు, నువ్వు ఒక్కడివి ఒకవైపు ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంట, నిన్ను 1000 మందిగా చేస్తా ఉంటా ఉన్నాడు. కానీ మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం ఒంటరి అవ్వము. మనం ఒంటరి అవ్వటానికి మనము రెడీగా ఉండము. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? నువ్వు ఒంటరి అయితే నిన్ను 1000 మందిగా చేస్తా అంటా ఉన్నాడు. గిద్యోను ఒంటరిగా అగానుగా చాటున గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. అవునా? ఒంటరిగా గోధుమలను దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. పరాక్రమము గల బలాఢ్యుడా అంటే ఎందుకన్నాడో తెలుసా? నాకేమర్థమైందో తెలుసా? ఇప్పుడు నేను గిద్యోను చూస్తా ఉంటే 1000 మందితో సమానంగా దేవుడు చూస్తా ఉన్నాడు గిద్యోనుని. 1 Gideon is equal to 1000 people. నువ్వేమనుకుంటా ఉన్నావు అంటే నువ్వు ఒంటరోడు అనుకుంటా ఉన్నావు. మీరు ఒంటరి అయిపోయారు అనుకుంటా ఉన్నారు. మీ కుటుంబం అంతా వెలేసిందేమో. మీ కుటుంబం, నీకు నాకు సంబంధం లేదురా, నా ఆస్తిలో నీకు వాటా ఇవ్వను, నీకు చిల్లి గవ్వ ఇవ్వను, ఒక స్పూను కూడా స్పూను కూడా ముట్టడానికి వీలు లేదు. మా అమ్మ అదే అనేది నన్ను, స్పూను కూడా ముట్టడానికి వీలు లేదని, నీకు స్పూను కూడా ఇవ్వననింది. స్పూను కూడా తీసుకోలేదు ఇప్పటికీ, అవసరం లేదు. ఒకవేళ
తీసుకుంటే నేనిచ్చిన దాంట్లో వీడు పెద్దగా అయ్యాడని అంటారేమో. నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఆ క్రెడిట్ కాస్త వాళ్ళు తీసేసేసుకుంటారు. నాకు వద్దది. మీరందరూ ఒకటైపోయినా పర్వాలేదు, నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఐఎమ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1000 పీపుల్. మీలో ఒంటరి అయిన వాడు అని ఉంది, అవునమ్మా? ఒంటరి అయితే దేవుడు నిన్ను 1000 మందిగా చేస్తాడు. అవుతావా? అవుతారా? ఎంతమంది అవుదాం అనుకుంటా ఉన్నారు? అయితే నువ్వేం చేయాలో తెలుసా? జీసస్ oftenly slipped into the wilderness. యేసయ్య అరణ్యంలోనికి త్రోసుకొని పోయేవాడు. అంటే శివ స్లిప్డ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. అంటే అరణ్యం అంత మందికి వాక్యమును బోధించిన తర్వాత ఆయన ఏం చేసేవాడు తెలుసా? అరణ్యంలోనికి వెళ్ళిపోయేవాడు. శిష్యులందరికీ మీరు వెళ్ళిపోయి అక్కడ ఉండండి, లేకుంటే మీరు వెళ్ళిపోయి పడుకోండి, మీరు వెళ్ళి తినండి అని చెప్పేసేవాడు. ఆయన ఒంటరైపోయి ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒంటరైన వాడు. నువ్వు ఒంటరైతే దేవుడు నిన్ను దర్శిస్తాడు. అన్నా దేవుడితో మాట్లాడట్లేదన్నా, అన్నా దేవుడు నన్ను దర్శించట్లేదన్నా, అయితే నీకు సీక్రెట్ చెప్తా, పద 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 అరణ్యంలోనికి రా, అరణ్యంలోనికి రా. నువ్వు అరణ్యంలోనికి వచ్చి నువ్వు ఒంటరైపోతే ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఒంటరైన వాడు 10,000 అగును, అంటే 1000 మంది అగును. యు ఆర్ నాట్ ఎ స్మాల్ వన్. ఇచ్చిపెట్టని లోకాన్ని. మీకు ఇంకో మాట చెప్పమంటారా? నువ్వు ఒంటరి అయితే నీ లైఫ్ స్పాన్ పెరిగిద్ది. ఎట్టా అని మీరు అంటారేమో. గద్ద ఎన్నేళ్ళు బతికిద్ది? గద్ద ఈగల్ 70 to 80 years బతికిద్ది. 70 నుంచి 80 ఏళ్ళు బతికిద్ది. మనిషిలాగే ఇంచుమించు. ఎప్పుడో తెలుసా? దానికి మధ్యలో 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దానికి ఒక సమస్య వస్తుంది. గద్దకి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక సమస్య వస్తుంది. ఆ గ్రద్దకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ గ్రద్ద ఆకాశంలో మునుపులాగా ఎగరలేదు. ఎందుకంటే దాని ఈకలు పొడుగైపోయి ఉంటాయి, దాని కాళ్ళు గోర్లు వంకరలు తిరిగిపోయి ఉంటాయి, దాని ముక్కు ఇట్లా ఉంటుంది కదా, ఆ ముక్కు ఇట్లా పోయి ఉంటుంది, ఇట్లా వంకర పోయి ఉంటుంది ముక్కు. దానికి 40 ఏళ్ళు రాగానే దానికి ముసలితనం వస్తుంది. అది వేటాడలేదు. మీరు ఎప్పుడైనా రోడ్లలో, విజయవాడ రోడ్లలో కానీ ఎక్కడైనా మీరు రోడ్లలో కొన్ని ఆవులు, కొన్ని ఎడ్లు నడవలేకపోతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వాటి గోర్లు పెరిగిపోయి ఉంటాయి. మీ ఇంట్లో గేదెలు, ఆవులు ఉన్నాయండి, వాటి గోర్లు అవన్నీ మీరు కట్ చేస్తూ ఉంటారా? అవన్నీ చూస్తే ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి, వాటి అన్నిటికీ ఆ యొక్క గోర్లు పెరిగిపోతే అవి నడవలేవు. అవునా? అడుగు తీసి అడగలేదు. అంతేనా? మీరే గోర్లు పెంచుకొని చూడండి. కొంతవరకు పెంచుకుంటే బాగానే ఉంటుంది గోక్కోవడానికి. ఆ తర్వాత పెద్దగా అయితే చాలా కష్టం. ఏమి చేయలేరు, ఏం పట్టుకోలేరు కూడా. అంటే ఎక్స్ట్రాగా పెరిగేది ఏదైనా మనకు సమస్య అని చెప్తా ఉన్నానండి మీకు. ఎక్స్ట్రాగా ఏది పెరిగినా అది మనకు సమస్యే. అట్లా గద్దకు కూడా ముక్కు పెద్దగైపోతుంది, దాని ఈకలు పొడుగైపోతాయి, అది గాల్లో ఎగరాలంటే దాని వెయిట్ పెరిగిపోద్ది. అప్పుడు గద్ద ఏం చేస్తుందో తెలుసా? ఆ గద్ద ఒంటరి అవుతుంది. ఆ గద్ద ఒక్కటే 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ గద్ద ఒక్కటే ఎత్తైన కొండపైనకి వెళ్ళిపోద్ది. ఎవ్వరి సహాయం లేకుండా వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది అక్కడ కూర్చొని ఏం చేస్తుందో తెలుసా? దాని ముక్కును తీసుకొని ఆ బండకేసి బాదుకుంటుంది, తనను తానే బాదుకుంటుంది. ఆ ముక్కు ఊడిపోయేంత వరకు తన చర్మాన్ని, తన ఈకలు తానే పీకేసుకుంటుంది. మొత్తం ఈకలన్నీ పీకేసుకుంటుంది. గోర్లన్నీ ఆ బండకి, ఆ రాయి ఉంటే కొండ రాయికేసి గోక్కొని ఆ గోర్లన్నిటిని విరక్కొట్టుకుంటుంది.
ఆ ముక్కుని వేసి బండకేసి బాదుకుంటుంది బాగా ఊడొచ్చేంత వరకు. ఎంత నొప్పి ఉంటుందో కదా దానికి. అది అలా చేయకపోతే 40 ఏళ్ళకే చచ్చిపోతుంది. అది అలా చేస్తే దానికి కొత్త ముక్కు వస్తుంది, కొత్త ఈకలు వస్తాయి, కొత్త రెక్కలు వస్తాయి. అందుకే పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచబడటం అంటే అదే. గద్దకి యవ్వనం మళ్ళా నూతనంగా రావటం అంటే అదేనండి. అది వెళ్ళిపోయి ఒంటరైపోయి తనను తాను బాధించుకుంటుంది. ఈ రోజున నిన్ను నువ్వు బాధించుకోగలవా? అరణ్యంలోనికి వెళ్ళిపోయేసి నిన్ను నువ్వు మార్చుకోగలవా? నిజమే, ఆ ముక్కును బండకేసి బాదుకుంటున్నప్పుడు దానికి నొప్పి వస్తూ ఉంటది. ఈ రోజున నువ్వు కూడా, నీలో కూడా కొన్ని ఉన్నాయి, ఎక్స్ట్రాస్ ఉన్నాయి నీలోన. ఆ ఎక్స్ట్రాస్ ని తీసేయడం కోసం తీసేస్తా ఉన్నప్పుడు నీలో కొంచెం బాధ వేస్తుంది. ఆ సీరియల్ చూసేటప్పుడు, ఆ టీవీ చూసేటప్పుడు, లేకుంటే ఆ సినిమా చూసేటప్పుడు వాటిని మానేయాలి ఒక్కసారిగా అంటే బాధ వేస్తుంది, లేకుంటే చాలా చాలా కష్టంగా కూడా ఉంటుంది అవి మానేయాలంటే. కానీ తప్పదు, నువ్వు మారితే నీ లైఫ్ స్పాన్ పెరిగిద్ది. గద్ద అట్ట కాకుండా అమ్మా ఈ నొప్పి నేను భరించలేకపోతా ఉన్నాను వదిలేస్తే కనుక అది 40 ఏళ్ళకే చచ్చిపోద్ది. అట్ట కాకుండా అది ఆ పెయిన్ తీసుకుంటే, ఆ నొప్పిని తీసుకొని, ఆ నొప్పిని భరించుకొని తన ముక్కుతో తానే కొరుక్కుంటూ ఆ చర్మాన్ని, ఆ ఈకల్ని పిక్కుంటా ఉంటుందండి. ఎవరి సహాయం ఉండదు, తను తానే మార్చుకుంటా ఉంటది. మనిషిని ఎవరు మార్చడు, మనల్ని మనమే మార్చుకోవాలా. మనల్ని ఎవరు మార్చుడు వచ్చి, అన్న ఇట్లా అన్న నీకు పొట్ట ఎక్కువ ఉందిగా, నేను నీ పొట్టను సరే నీ పొట్టను నేను తగ్గిస్తానని చెప్పి ఎవరు రాడు. మనంతటా మనమే తిండి మానేసి డైటింగ్ చేసి జిమ్ములకి వెళ్ళి వెయిట్లు ఎత్తి మన పొట్ట మనమే తగ్గించుకోవాలా. ఎవడు తగ్గిడు మనకి? అయినా అసహ్యంగా కనబడతా ఉంటాం చూస్తూ ఉంటే. ముందు ఒక పెద్ద వేసుకొని తిరుగుతూ ఉంటారు. నేను తిరిగినా నేను చెప్తున్నాను, నా బాధ చెప్తున్నా. టీషర్ట్లు వేసుకోవాలంటే సిగ్గేసేది, అసహ్యం వేసేది. ఇప్పుడు కొంచెం ధైర్యం వస్తూ ఉంది టీషర్ట్లు వేసుకోవడానికి. మనల్ని ఎవరు మార్చారు, మనల్ని మనమే మార్చుకోవాలి. కానీ ఆ మార్పు అనేది ఏం చేస్తుంది తెలుసా? మనల్ని బాధిస్తుంది, మనకు బాధ కలిగిద్ది. కానీ అది మంచిది, ఆ బాధ నీకు మంచిది. నువ్వు ఒంటరి అయిపోయిన తర్వాత, నువ్వు ఆ అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ అరణ్యంలో నిన్ను నువ్వు మార్చుకుంటా కూర్చో. నిన్ను నువ్వు మార్చుకుంటా ఉండు. నీలో ఉన్న లోపాలని, నీలో ఉన్న బలహీనతలన్నిటినీ తీసేస్తారా? నీకున్న అలవాట్లను ఒక్కొక్కటి ఆ ఈకల్ని పెక్కిల్ని పెరికేసినట్లుగా నీలో ఉన్న ఒక్కొక్క లోపాన్ని పీకే. ఆ తర్వాత దేవుడు నీకు నూతనమైన యవ్వనాన్ని ఇస్తాడు. ఆ తర్వాత మరలా ఆ గద్ద మళ్ళీ ఆ కొండపై నుంచి దిగి ఒక్కసారి, మీకు విషయం తెలుసా? గద్ద ఎగిరిద్ది. గద్ద రెక్కలతో ఎగిరిద్ది అనుకుంటున్నారా? గద్ద ఎగరదండి. కాకుల్లాగా, పిట్టల్లాగా, పక్షుల్లాగా గద్ద ఇట్లా రెక్కలను కొట్టి ఎగరదు. ఈగల్ విల్ సోర్. ఇట్లా రెక్కలు ఇట్లా చాపితే ఆ రెక్కల మీదనే పోతా ఉంటది. అది ఇట్లా కొట్టి ఏమంటారు, అట్టని చిల్లర వేషాలు ఉండవు గద్ద దగ్గర. అది ఇట్లా రెక్కలు చాపితే చాలు. ఈ రోజున దేవుడు నీ రెక్కలు చాపమంటున్నావు. నీ బలమేంటో నీకు తెలియట్లేదు. నీ బలము, నీ సామర్థ్యము నీకు తెలియాలంటే రా అరణ్యంలోనికి. నువ్వు ఒంటరైపోయి నువ్వు అక్కడ కూర్చొనుంటే యాకోబు వస్తున్నా నీ దగ్గరికి. ఆ యెబ్బేకు రేవు దగ్గర యాకోబు కూర్చున్నాడు. కుటుంబాన్ని అంతటినీ పంపించేశాడు. ఒకవైపున అన్నయ్య తరుగుతా ఉన్నాడు, ఏషావు వస్తా ఉన్నాడు సైన్యం వేసుకొని, సుమారుగా 400 మందిని వేసుకొని వస్తా ఉన్నాడు. భయపడిపోతా ఉన్నాడు యాకోబు. అందరినీ విడగొట్టిన తర్వాత, తన కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టేసిన తర్వాత ఒక్కడొచ్చాడంటే యెబ్బేకు రేవు దగ్గరికి. ఒంటరైపోయాడు యాకోబు. ఇప్పుడు యాకోబు ఒంటరైపోయి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. యాకోబు దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉన్నాడు. ఆ అరణ్యంలో ఆ రోజు రాత్రి యాకోబు ఒంటరిగా ఉన్నాడు. దేవుడు యాకోబును దర్శించాడు. దర్శించినప్పుడు యాకోబు దేవుని పాదములను పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. మీ నాన్న ఆశీర్వదించాడు కదా, దీవెనలు సరిపోవా? అవి నావి కాదయ్యా, మా అన్నయ్యవి.
మీ మామ దగ్గర నుంచి బోల్డంత ఆస్తి తెచ్చుకున్నావు, అది నాది కాదయ్యా. ఆ రోజున పశ్చాత్తాపడ్డాడు యాకోబు. ఏడుస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఏడుస్తా ఉంటే అప్పుడు దేవుడు ఆ ఏడుపు విని ఆ కన్నీరు చూచి ఇప్పుడు దేవుడు ఏమడుగుతా ఉన్నాడో తెలుసా? నీ పేరేంటి అని అన్నాడు. ఎవరి దగ్గరికి వచ్చి? యాకోబు దగ్గరికే వచ్చి యాకోబుని అడుగుతాను, నీ పేరేంటి? అక్కడ నాకేమనిపించిందో తెలుసా? దేవుడు నీ పేరేంటి అంటే ఆయనకు తెలియక కాదు, నీలో నిజమైన పశ్చాత్తాపం వచ్చిందా లేదా చూడటానికి. నీ పేరేంటంటే అప్పుడు అక్కడ ఏమని రాయబడిందో తెలుసా? నా పేరు యాకోబు, నా పేరు యాకోబయ్యా. ఒక్కసారి ఆ యాకోబు ప్లేస్లో ఆ యాకోబు అన్నదానికి మీనింగ్లు పెడదామా? నేను మోసగానయ్యా, ఒప్పేసుకుంటా ఉన్నాడు. నేను చీటర్నయ్యా, ఒప్పేసుకుంటా ఉన్నాడు. మీకు అర్థమవుతా ఉందా? నేను యాకోబునయ్యా అంటే నేను మోసగానయ్యా. ఎవరి దగ్గర ఒప్పుకోలేకపోయాడేమో యాకోబు, కానీ దేవుని సన్నిధిలో అంటా ఉన్నాడు, అయ్యా నేను మోసగానయ్యా. మా అన్నయ్యను మోసం చేసేసాను, మా నాన్నను మోసం చేశాను, మా మామను మోసం చేశాను, నా జీవితం అంతా మోసాలేనయ్యా. ఇదిగో నేను మోసగానయ్యా అని దేవుని సన్నిధిలో అట్లా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆ రోజున నిజమైన పశ్చాత్తాపం దేవుడికి యాకోబులో కనిపించింది. అంటా ఉన్నాడు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు. ఎందుకు ఒప్పుకున్నాడు? అక్కడ మీకు అందరికీ నా పేరు యాకోబు అన్నట్టుగానే మీరు చదివి వింటారేమో. ఇన్నిసార్లు మీరు చదివింటారు కదా, దేవుడు నీ పేరు ఏంటంటే ఆయన పేరు చెప్పేశాడు యాకోబు అన్నట్టుగానే మీరు చదివారేమో. కానీ నేను చదువుతా ఉంటే నాకు అట్లా అనిపించలేదు. నీ పేరు ఏంటంటే నేను మోసగానయ్యా అని ఒప్పుకుంటా ఉన్నాడు తన పాపాలని. యాకోబు దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర యాకోబు తన పాపాలని విడిచిపెడతా ఉన్నాడు. ఎప్పుడు? ఒంటరైపోయి అగద్దలాగా తనను తానే బాధించుకుంటా ఉన్నాడు, తనను తానే పిక్కుంటా ఉన్నాడు, ఆ ముక్కును బండకేసి బాదుకుంటా ఉన్నాడు, కన్నీరు కార్చి రొమ్ము గుద్దుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తా ఉంటే దేవుడు తన పేరునే మార్చి పడేశాడు. నువ్వు యాకోబువు కాదు, నువ్వు ఇశ్రాయేలే. ఒక మోసగాడు ఒంటరైతే ఒక జనాంగానికి, ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటో? ద ప్రిన్స్ అని అర్థం. ప్రిన్స్ అంటే రాకుమారుడు, రాజకుమారుడా రాకుమారుడా, ద ప్రిన్స్. రాత్రి అయిపోయాడు. మా ఇశ్రాయేలు దేశము అంటామా, హెబ్రీల దేశము అంటామా? ఇశ్రాయేలు దేశము అంటామా, అబ్రహాము దేశము అంటామా? అంటే అబ్రహాముకు కూడా లేని ఘనత, ఇస్సాకుకు కూడా లేని ఘనత యాకోబుకుంది. అంటే యాకోబు, నీకు అర్థం కాకుండా చెప్పేది, యాకోబు ఒంటరైతే చిన్నవాడిని తీసుకొని వెళ్ళిపోయి గొప్ప జనాంగంగా, అదే చదివాము 60:22 వచనంలో, గొప్ప జనాంగం అంటే ఒక దేశముగా మార్చేశాడు. ఎందుకో తెలుసా? ఒంటరయ్యాడు కాబట్టి యాకోబు. నువ్వు ఒంటరైతే దేవుడు నిన్ను ఒక దేశముగా మారుస్తాడు. ఒక దేశంగా మారాలంటే 10 మంది పిల్లలు అక్కర్లేదు. అబ్రహాముకు ఒక్కడే కొడుకు, ఒక్కడు 1000 మంది అవుతాడు. ఎప్పుడో తెలుసా? ఒంటరి అయితే. అయితావా ఒంటరి? లోకమును విడిచిపెడతావా? నేను అనుకుంటాను ఆ గిద్యోను దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, కేవలం 300 మందిని మాత్రమే తీసుకెళ్ళిపోయాడు అంతమంది పైనకి. 300 పీపుల్ అంతే. ఎందుకో తెలుసా? గిద్యోను ఒక్కడే 1000 మందితో సమానం. గిద్యోను ఒక్కడే 1000 మందితో సమానం అంటే 300 మంది ఒక్కొక్క 1000 మందితో సమానం. నీ కుటుంబంలో నువ్వు ఆఖరి వాడివేమో. దేనికో తెలుసా? నీ శాపమును విరగొట్టడానికి. నీ తాత ముత్తాతల దగ్గర నుండి వచ్చిన శాపం నీ దగ్గర ఆగాల. నిన్ను దాటి నీ పిల్లల వరకు పోవడానికి వీల్లేదు. ఈ రోజున నేను దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నా, ఏ కట్ షుడ్ నాట్ క్రాస్ యూ. నిన్ను దాటి నీ పిల్లలను టచ్ చేయడానికి వీల్లేదు. ఏ శాపము కానీ, ఏ రోగము కానీ, ఏ పేదరికము కానీ, ఏది కూడా నిన్ను దాటిపోకూడదు. గుర్తుపెట్టుకో. అడ్డుపడు.
యాకోబు నిల్చుండిపోయాడు. విగ్రహారాధికులు కదా వాళ్ళు. యాకోబు ఇక్కడ నిల్చుండిపోయాడు. తన 12 మంది పిల్లల్ని ఇట్లా పెట్టేసేసుకొని ఆ 12 మంది పిల్లల పైనకి తన తాత ముత్తాతల దగ్గర నుండి వచ్చే శాపము దాటిపోనీయకుండా ఇక్కడ నిలబడిపోయాడు. ఈ బేకు రేవు దగ్గర యాకోబు, నీకు దమ్మంటే నన్ను టచ్ చేయి అంటా ఉన్నాడు. నాకు అట్టే అనిపిస్తుంది అది చదువుతా ఉంటే. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. ఆ రోజు రాత్రి నిలబడిపోయాడు, దేవుణ్ణి ఆపేశాడు. అందుకే బైబిల్ యాకోబు గురించి ఏమని రాయబడి ఉంటుందా? మొగసిరి గలవాడే అని రాయబడి ఉంటుంది. మొగసిరి గలవాడే దేవునితో పోరాడాడంట. దేవునితో ఫైట్ చేస్తే మీరు ఎప్పుడైనా విన్నారు దేవుడు ఏదైనా ఏ యుద్ధమైనా సరే ఏదైనా ఓడిపోతాడా దేవుడు? కానీ దేవుడు యాకోబు దగ్గర ఓడిపోయాడు. మొగసిరి గలవాడే దేవునితో పోరాడి గెలిచిన వాడు యాకోబు. అంటే ఇక్కడ నిలబడిపోయాడు అడ్డంగా. నువ్వు ఆశీర్వదిస్తే తప్ప ఎవరిని? నన్ను, నా కుటుంబాన్ని. ఈరోజు నువ్వు నిలబడతావా నీ కుటుంబం కోసం? నిన్ను దాటి శాపము రావటానికి వీల్లేదు నీ ఇంట్లోనికి. నిన్ను దాటి ఏది కూడా శకునము నీ కుటుంబం పైన పనిచేయడానికి వీల్లేదు. అవే ఈ రోజున నిలబడిపోయిట్ట. ఏమంటే దొంగలు వచ్చేసేసి నీ పిల్లల్ని ఏమైనా చేస్తా ఉంటే ఊరుకుంటావా? వాడు నిన్ను ఎక్స్ట్రా చేసే వాడికి 4 తగిలి అంటావా? దొంగతో నువ్వు బయట పడుకొని ఉన్నారు, మీరు మంచం వేసుకొని, ఓ దొంగోడు వచ్చాడు, కత్తెట్టుకొని వచ్చాడు. రాగానే ఎవరన్నా అంటే నేను దొంగని అని అంటాడు. అవునా? ఇదిగో లోపల మా ఓడున్నాడు, వాడు నేను చాలా ఎక్స్ట్రాలు చేశాడు, వాడు 4 తగిలి అని పంపిస్తావా? ఏం చేస్తావు? ఎవరా నువ్వు అంటాం మనం. అంతవరకు ఎందుకండి? బయట ఎవరో ఒకరాయా గౌరవ గారు ఏంటి మీ ఓడు బయట నీకెందుకయ్యా అంటాం మనం. మా ఓడి గురించి నీకెందుకు? అఫ్కోర్స్ ఏమన్నా చేసినట్టని వెనకేసుకొస్తామా వెనకేసుకురామా? మరి నీ దేవుడు నిన్ను వెనకేసుకురాడా? నీ బలహీనతలు ఆయనకి తెలియదా? నీ బలము ఆయనకు తెలియదా? ఆయన ఏమంటా ఉన్నాడో తెలుసా? ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడు తెలుసా? నీ బలహీనత కాదు, నీ బలాన్ని నేను గుర్తించాను, నువ్వు గుర్తించు అంటా ఉన్నాడు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ ఎందుకు? అగ్నిలో నేను నడిస్తే జ్వాలలు నన్ను కాల్చలేవంట. ఎందుకు? అగ్నికి తెలుసు నువ్వెవడో, నీకే తెలియట్లేదు. మీకు అర్థం కాలని నేను చెప్పింది. ఆ అగ్నికి తెలుసండి నువ్వెవరో, కానీ నీకు తెలియట్లేదు నువ్వెవరో. క్రీస్తు యేసు నందు నీవు నూతన సృష్టివి. క్రీస్తు యేసు నందు నువ్వు దేవుని నీతివి. క్రీస్తు యేసు నందు నువ్వు పరిశుద్ధుడవు. క్రీస్తు యేసు నందు అబ్రహాము దీవెనలకు నువ్వు వారసుడవు. అబ్రహాము దీవెనలు నీ పైనకి వస్తున్నాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డారా? దేవుడి మీతో మాట్లాడాడా? ఇక మీదట వెళ్ళిపోయి మనుషులు పిలిచిన పేరుతో పిలిపించుకోమాకండి. మనుషులు మిమ్మల్ని పిలిచిన పేర్లు పెట్టి మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను అనమనండి ముసలోడా అని, ఇప్పుడు నన్ను అనమనండి ఎత్తుపల్లోడా అని అనమనండి. అనలేదు. ఎందుకు? ఇప్పుడు నా పొజిషన్ వేరే. నన్ను అనాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకో తెలుసా? ఆయన ఏమన్నాడో తెలుసా? నిన్ను ముడితే నా కనుగుడ్డు ముట్టినట్టే అని అన్నాడు. నిన్ను దూషిస్తే నేను వాళ్ళని శపిస్తా అన్నాడమ్మా. నిన్ను శపిస్తే కాదు, ఎవరన్నా వచ్చి నిన్ను శపిస్తే ఆయన శపించడం కాదు, నిన్ను తిరగజాలంతా వాడిని శపించేసేస్తాడంట దేవుడు. భయపడతావా? భయపడతావా వాడికి? ఎవడాడు? అదే అంటా ఉన్నాడు గొలియాతుతో దావీదు, సున్నతి లేని ఫిలిస్తీయుడు అంట. అరే నువ్వు కత్తితో డాలుతో ఈటలతో వస్తావేమోరా, నేను యెహోవా నామము పేరిట వస్తా ఉన్నా. అది నా స్థాయి, అది నా పొజిషన్. ఈరోజు నా దేవునితో మాట్లాడింటే, ఈరోజు రాత్రి ఒంటరైపో, లోకానికి దూరం అయిపో, దూరం పెట్టేసే లోకాన్ని. రా అరణ్యంలోనికి వచ్చి కూర్చో.
నీ పరిస్థితిని దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర పెట్టేసి, ప్రభువా నేను యాకోబునయ్యా అన్నట్టుగా ఈరోజున నీ బలహీనతలు ఆయన దగ్గర విడిచిపెట్టేసి ఆయన నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నుంచి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.